ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతార్ణం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తనమును ప్రచారం చేయడానికి ప్రవర్తింపజేయడానికి గోలోకి విహారి స్వయం భగవానుడుగా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ చైతన్యుడుగా అవతరించారని విన్నాం. పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. ఆ చైతన్యుడు పంచతత్వ రూపంతో ఉంటారు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. శ్రీకృష్ణ చైతన్యుడు నిత్యానంద ప్రభు శ్రీ అద్వైతాచార్యులు వారు గదాధర పండితుడు శ్రీవాస్ పండితుడు మున్నగు భక్తులతో కూడి పంచతత్వంతో హరినామ సంకీర్తనమును ఈ లోకంలో అందించారు. హరినామ సంకీర్తన రసమును ఆస్వాదనం చేశారు. జీవులందరినీ కూడా హరినామ సంకీర్తన రసాస్వాదనం చేయమని ఆజ్ఞాపించారు. కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయేర్భజామి కలిపావనం. కలియుగాన్ని అంతని కూడా పవిత్రం చేయడం కొరకు పావనం చేయడం కొరకు కృష్ణవర్ణం తుషాకృష్ణం నోటిలో ఎప్పుడూ కృష్ణ కృష్ణ అని నామాన్ని ఉచ్చరిస్తున్నారు. నీలమేఘ శ్యామ కాంతి కాకుండా గౌరవర్ణంతో ఉన్నారు. అంగ ఉపాంగములతో కూడిన వారి అస్త్రముతో కూడిన వారే ఈ లోకంలో అవతరించారు. అంగ ఉపాంగములే ఈ నిత్యానంద ప్రభు అద్వైతాచార్యులు స్వరూప్ దామోదరు రాయ రామానందులు శ్రీవాసాది భక్త బృందం. అస్త్రము అవిద్యా నాశకమైనటువంటి శ్రీ హరినామ సంకీర్తనం. ఆయన హస్తములందు ఎటువంటి అస్త్రములు లేకుండా కేవలముగా హరినామ అస్త్రము ద్వారా భగవంతుడు లోకాన్ని తరింపజేశారు. హిజంతి సుమేధస భాగ్యవంతుడైన వాళ్ళు శాస్త్ర సారము గ్రహించిన వాళ్ళు సంకీర్తన ఆనందము ద్వారా ఆయన్ని కొనియాడతారు. అంటే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ వ్రతాః. అటువంటి వ్రతముతోటి భగవంతుడి యొక్క సంకీర్తనం చేస్తారు మహాబుద్ధిమంతుడైన వాడు. అందుకని సాంగోపాంగే వితరలా ప్రేమధనో గోలోకేర ప్రేమధనో కృష్ణనామ సంకీర్తనం. గోలోకంలో ఇప్పుడు ఈ సంకీర్తనం వెలుస్తూ ఉంటుంది. ఆ సంకీర్తనాన్ని భగవంతుడు ఇక్కడ తీసుకొచ్చారు. ఎప్పుడైతే స్వయం భగవానుడు ఇక్కడ అవతరించారో అన్ని అవతారాలు ఆయనలో ప్రవేశించి ఇక్కడికి వస్తాయి. సంపూర్ణమైన అవతారముగా గౌరాంగుడు ఇక్కడ అవతరించారు. బ్రజేంద్ర నందన జై సత్యసుత హొయిలు బలరాం హొయిలు నేతాయి. ఆ నందకుమారుడే ఈ సత్యనందుడు చైతన్య మహాప్రభుగా అవతరించారు. బలరాముడు నిత్యానంద ప్రభుగా అవతరించారు. వారు అవతరించినప్పుడు మహా జయధ్వనాలు జరిగి పుష్పవర్షం కురిపించారు అందరూ దేవతలు. దివ్యమైనటువంటి రూపం అయింది. సర్వ సత్యమయ కళేబరో నిత్య స్వరూపం ఎల్లప్పుడూ ఉండేవాడు ఆ భగవంతుడు. వచ్చి ఇక్కడ మనకేమిచ్చారు? వేద గోప్య విష్ణు భక్తి. వేదము చదువుకున్నా గోప్యంగా దాంట్లో ఉంటుందట ఆ భక్తి అనేది. ఆ భక్తిని అందరికీ పంచడం కొరకు వచ్చారు శ్రీ చైతన్య మహాప్రభు. అతి సుందరమైనటువంటి ముఖ సౌందర్యంతో
శ్రీకర చరణముల యందు మహారాజ చిహ్నములతోటి అవతరించారు ఇక్కడ చైతన్య మహాప్రభు. భక్త రూపం, కేవలంగా భక్తుడుగా ఇక్కడ కనిపించారు ఆయన. ఇక నిత్యానంద ప్రభువు రాఢదేశంలో ఏకచాక అనే గ్రామంలో హడాయి పండితుడు పద్మావతి దంపతులకు అవతరించారు. ఆయన కృపాసింధు భక్తిదాత, భగవంతుడి యొక్క ధామం స్వరూపుడు ఆ యొక్క బలరాముడు, ఆయనే నిత్యానంద ప్రభు. బాల్యకాలంలో చక్కగా రామాయణం భాగవతంలో ఉండేటువంటి సమస్త లీలలన్నీ కూడా చిన్న పిల్లలకి తర్ఫీదిచ్చి నాటకాలు వేయించి అందరినీ కూడా మనసు ఆకట్టుకున్నారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి జ్ఞానం ఎలా వచ్చింది వీళ్ళకి అని అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. శ్రీ అనంతదేవుడు ఆయన సహస్రవదనములతో ఎప్పుడు ఆ చైతన్య యొక్క యశస్సు గానం చేస్తూ ఉంటారు. ఆయనే శేష భగవానుడు, మహాప్రభు యొక్క దివ్యమైనటువంటి ప్రేమ ఆనందములో మునిగి తేలుతూ ఉంటారు ఆయన. ఆ నిత్యానంద ప్రభు నామంతో నిత్యానందుడు, రూపంతో నిత్యానందుడు, అందుకనే నిత్యానంద ప్రభు అని పేరు ఆయనకి. నిత్యానంద ప్రసాదే సేవై విష్ణు భక్తి. ఆ నిత్యానంద ప్రభు యొక్క అనుగ్రహం వలన మనకి విష్ణు భక్తి లభిస్తుంది. అటువంటి నిత్యానంద ప్రభు ఎంతో ప్రియమైన వారు చైతన్య మహాప్రభుకి. ఇక అద్వైతాచార్యులు, వీరు మహావిష్ణు యొక్క అవతారం. శూన్య హోయో భక్తి శూన్య హోయో సకల సంసారం. ఈ సంసారం జగత్తునంతా కూడా విష్ణు భక్తి లేదని చాలా తెంచించి బాధపడిన వారే నా ప్రభు అయినటువంటి ఆ భగవంతుని ఈ లోకానికి రప్పించాలి, ఈ లోకంలో కృష్ణ భక్తిని స్థాపించాలి, కృష్ణుని అందరికీ కళ్ళ ముందు దర్శింపజేయాలి అనే వ్రతంతో ప్రతిరోజు నిష్ఠగా ఆయన తులసి మంజరి గంగా జలముతో భగవంతుని పూజించారు. ఆ పూజకు భగవంతుడు సంతోషించిన వాడి చైతన్యుడిగా అవతరించారు. ఆయన స్వముఖత ఇలా చెప్పారు చైతన్య మహాప్రభు. నాడా అని పిలిచేవారు చైతన్య మహాప్రభు, అద్వైతాచార్యుల వారిని నాడా అనేవారు. నీ సంకల్పం వల్ల నేను ఈ లోకంలో అవతరించాను. నేను క్షీరసాగర్లో శయనించి ఉన్నాను. నీవు చేసినటువంటి హుంకార గర్జనముతో నా నిద్రాభంగం అయింది. అందుకని ఈ లోకానికి వచ్చి నీ ద్వారా భగవంతుడి యొక్క తత్వాన్ని నేను బోధించబోతున్నాను అని దానికి ఆయన దర్శనమిచ్చారు. నన్ను పూజించు, అమార్ పూజ కోరం అద్వైతాచార్యులను ఆదేశిస్తే ఆయన ధర్మపత్ని సీతతో కూడిన వారి పంచ ఉపచారములతోటి గంధ పుష్ప దీపాలతోటి ఆ సర్వప్రాణ నాదునటువంటి విశ్వంభరుని పూజించి చక్కగా స్తోత్రం చేస్తున్నారు. ఇలాగా అద్వైతాచార్యులు వారు భక్త వచన సత్యకారి, భక్తులు ఏది సంకల్పిస్తే దాన్ని సత్యం చేస్తారు. ఆయన హరే కృష్ణ మంత్ర ప్రకాశ, హరే కృష్ణ మంత్రాన్ని ప్రకాశింపజేశారు చైతన్య మహాప్రభు. అనన్యశయనో అనంతశయన తుమి నారాయణం సర్వజీవ శరణో వరదాత, సర్వజీవులకు వరములిచ్చేటువంటి వాడివి అని ప్రార్థన చేస్తే, స్తోత్రం చేస్తే మహాప్రభు సంతోషించి వరమాగో, వరం కోరుకో, వరమాగో అని అడిగారు. నాకేం వరం కావాలి, నీవు ఉన్నావు అంతే చాలంటే, అలా కాదు వరం కోరుకో అన్నప్పుడు నువ్వు వరం ఇస్తామంటున్నావు కాబట్టి స్త్రీలు మూర్ఖులు అన్ని వర్ణముల వారికి ఏ విధమైనటువంటి వైషమ్యం లేకుండా భక్తిని ప్రసాదించు అని కోరారు ఆయన అద్వైతాచార్యుల వారు. తదాస్తు అని నా నామాన్ని చేస్తూ అందరూ కూడా నాట్యం చేస్తూ ఉంటారు ఇక్కడ అని భగవంతుడు వరం ఇచ్చారు. తర్వాత శ్రీవాస పండితుడు నారదుని యొక్క అవతారం. ఒకనొక రోజున ఆ యొక్క శ్రీవాస పండితుడి యొక్క పూజా మందిరానికి వెళ్ళి నన్ను స్తోత్రం చేయమని అడిగారు చైతన్య మహాప్రభు దివ్యమైన రూపాన్ని చూపించి. తుమి విష్ణు తుమి కృష్ణ, నీవే విష్ణువు, నీవే కృష్ణుడు, నువ్వే నరసింహుడివి, నారాయణుడివి, జగజ్జీవన స్వరూపుడవు. నా జన్మ కర్మ సఫలమైంది, నా పితృకులం అంతా కూడా సఫలమైంది అని గంధ పుష్పాలతో ఆయన పూజించారు. ప్రతిరోజు సాయంత్రం పూట చైతన్య మహాప్రభు ఈ శ్రీవాస పండితుని యొక్క గృహంలోనే సంకీర్తన మహాయజ్ఞం చేసేవారు. ఆ స్థలానికి సంకీర్తన రాసస్థలి అని పేరు ఇప్పుడు కూడా. ఆ విధంగా ఆ శ్రీవాస మందిరం వైకుంఠ భవనం అయిపోయింది నామ సంకీర్తన ద్వారా. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆయనే నారాయణుడు, కోటి బ్రహ్మాండ నాయకుడు, అచింత్య ఐశ్వర్య స్వరూపం కలిగిన వారు అని అందరూ ఆయన కొనియాడారు. చైతన్య మహాప్రభు ఇక్కడ పంచతత్వంగా కృష్ణ చైతన్యుడు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్యులు, గదాధర పండితులు, శ్రీవాస భక్తులు అందరితో కూడి నామ సంకీర్తనం ప్రచారం చేశారని పంచతత్వాన్ని గురించి వాళ్ళు మనం తెలుసుకున్నాం.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.